ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే గత కొద్ది రోజుల నుండి మన వైవిఏ పక్కన ఉన్న ఖాళీ సెట్ మాది అందులో పోతుల విలాసం వ్యాయామ కళాశాల మాది అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటూ కొంతమంది వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో భాగంగా మన 2 డేస్ బ్యాక్ లాస్ట్ వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లో కీర్తిశేషులు మా తండ్రి గారు పడాల వెంకటేశ్వరరావు గారు మరియు నా పేరు ప్రస్తావించు కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ అందులో చేయడం జరిగింది. దాని గురించి అని చెప్పి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందు ముఖ్యంగా ఈ కళాశాల ఎవరిది, ఎవరు స్థాపించారు, దీన్ని ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది అని క్లియర్ కట్గా చెప్పడం కోసం చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ కళాశాల 1965లో కీర్తిశేషులు మా గురువు గారు చిన్ని లక్ష్మణరావు గారు, ఆయన లక్షణ గారు అనేవారు. ఆయన సాహిబ్ గారు అని చెప్పి సాహిబ్ గారు అన్నగారు, మా నాన్నగారు, కొండలరావు గారు మరి కొంతమంది పెద్దలు కలిసి ఆ వైవి పక్కన ఉన్న ఖాళీ సైట్లో 2 కొబ్బరి చెట్లు ఉంటే అక్కడ కుర్చీలు వేసుకుని కూర్చుండేవారు. ఆ 64, 65 ఆ టైంలో కూర్చున్నవాడు ఈ ఖాళీ సైట్లో మనం ఏదో జిమ్ కింద పెట్టుకుందామని చెప్పి మేము పెట్టడం జరిగింది. 1965లో పెట్టి అందులో ఒక డంగల కింద తయారు చేసి కుస్తీ పైమాల కింద కుస్తీలు దెబ్బలాడేవారు. వీళ్ళు 1970 ఆ టైంలోకి వచ్చేసరికి అందులోంటి మంచి పైమాలు బయటకు వచ్చి వేరే ఏలూరు, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్టిన కుస్తీ పోటీల్లో మా వాళ్ళు మొదటి ప్లేస్ సాధించడం, విజయం సాధించడం జరిగింది. వీళ్ళు ఆ కళాశాల ఎలా ఉండేదంటే అది ఒక పక్క ఏమో ప్రహారీ, వైవిఏ ప్రహారీ, మా ముందర రామాలయం ఉంటుంది, యువతల పక్క డ్రైనేజ్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ తాటేలు కట్టుకొని వాటి మధ్య జిమ్ చేసేవారు మా వాళ్ళు. ఈ పోతులలో ఒకరోజు చూసి మీరు అంత బాగా కుస్తీలు ఎవరుతున్నారు, మీకు కనీసం గోడ కూడా లేదని చెప్పేసి గోడ కట్టుకోవడం కోసం మా ఊరికి ఆ రోజుల్లో 1970 ఆ టైంలో 2000 రూపాయలు గోడ కట్టుకోవడానికి విరాళంగా ఇచ్చారు. ఈ రెస్లింగ్ని ఎంకరేజ్ చేయడం కోసం ఆ 2000 రూపాయలతో మా ఊళ్ళు ఆ గోడ కట్టుకొని 1971లో పోతుల విరసం వ్యాయామ కళాశాల అని చెప్పి బోర్డు పెట్టారు. యాక్చువల్గా పోతులోళ్ళు సైట్ కాదు, పోతులోళ్ళు వచ్చి నిర్మించింది కాదు. దానికి ఏంటంటే 2000 రూపాయలు గోడ కట్టకుండా సాయం చేశారని చెప్పి మా పెద్దల కృతజ్ఞతతో పోతుల వీరాస్వామి గారు పేరు పెట్టుకోవడం జరిగింది. ఇది మన ప్రెస్ మీట్లో చూశాను. కొంతమంది క్లైమ్ చేస్తూ విజయవాడ నుండి ఎవరితో మాట్లాడించారు కూడా అలా తెలియట్లే. మళ్ళీ ఆమె ఫోన్ చేసి మీరు ఎవరంటే మీ పేరు ఏంటంటే అడుగుతారు. పోతుల కృష్ణారావు గారు ఏదో పేరు చెప్పారు. అంటే ఆయన తెలుసలేదో ఆ కళాశాలలో జిమ్ ఎక్విప్మెంట్ కానీ ఇంకోటి కానీ ఏముండేది కాదు. అందులో ఖాళీ మట్టి, అందులో ఒక ఖాళీ మట్టి 2 కొబ్బరి చెట్లు తప్పితే అందులో నిర్మించడానికి కానీ అలా సొంత స్థలం ఇవ్వడం కానీ ఏమీ లేదు. ఆ కళాశాల 1965లో వీళ్ళు కొంతమంది పెద్దల ద్వారా స్టార్ట్ అయ్యి 1970లో ఫైనల్ రెడీ అయ్యి ఆ కళాశాల తరపు దెబ్బలాడడం జరిగింది. ఇలా ఇలా రెజ్లింగ్ అందులో జరుగుతూ ఉండగా ఆ కళాశాల రాను ఈ క్రౌడ్ మొత్తం జనాలు పెరగడం జరిగింది. ఫైనల్ పెరిగి అందులో 4 జిమ్ చేస్తే 4 వెయిట్ చేయాలి. అది మొత్తం టోటల్ 33 గజాలు ఎంత ఉంటుంది. 33 గజాలు కూడా ఈ సమోసా ఆకారంలో ఉంటుంది. అందులో 20 గజాలు మాత్రం పనిచేస్తుంది, మిగతా 15 గజాలు కూడా డ్రైనేజ్ మీద ఉంటుంది. ఇది పక్క అండి. ఇది ఇచ్చిన తర్వాత మిగిలింది ఇప్పుడు మృత్యుంజయ సేవా కమిటీ తరఫు నుంచి డైరెక్ట్గా ఆథరైజ్డ్గా వాళ్ళు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీ మొత్తం అందరూ కలిసి మృత్యుంజయ సేవా కమిటీకి వాళ్ళు వచ్చి మమ్మల్ని సంప్రదించారు. మేము 4 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చామని రాశారు అండి. శాంబ అమ్మవారి ఉత్సవ కమిటీ వచ్చింది. వాళ్ళ ఆ అమ్మవారి సంబరం చేసుకోవడం కోసం ఆవిడ సంబరం డెవలప్మెంట్ కోసం 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రెసిడెంట్, వాళ్ళు వైఎంఈ వాళ్ళు ఇచ్చారు. ఇది దాపరికంగా అంటే వైఎంఈ వాళ్ళు చెప్పింది ఏంటంటే షిఫ్ట్ ఇచ్చారని ఖాళీ చేయడానికి 11 లక్షలు ఇచ్చామని వాళ్ళు అక్కడ ప్రెస్ మీట్ ఒకటండి. ఇప్పుడు శివరామ సుబ్రహ్మణ్యం గారు రియల్ ఎస్టేట్లో కింగ్. ఆయన ఇప్పుడు ప్రజెంట్ కన్స్ట్రక్షన్లో కానీ వాడికి లేని నాలెడ్జ్ లేదు. ఒక ఫారెన్ సైట్, గవర్నమెంట్ సైట్ విరాళంగా ఇచ్చేవాళ్ళని తప్పితే నా చేతికో లేక ఇంకో చేతికో పర్సనల్ వ్యక్తుల చేతికి ఇవ్వలేదు. అంటే వాళ్ళు మా బ్రదర్ చెప్పింది
తలానికి సంబంధించి మీరే చెప్పారు వైసా హాస్టల్ ప్రెస్ మీట్ తలానికి సంబంధించి సెటిల్ చేస్తాం మ్యాటర్ సెటిల్ చేస్తాం అన్నారు. అంటే ఏంటి? ఇప్పుడు నాతో మాట్లాడిన వాళ్ళు శ్యామన్న ప్రెసిడెంట్, అప్పుడు ప్రెసిడెంట్, ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ గా లేదు. శ్యామన్న అయినా శివరాం సుబ్రహ్మణ్యం గారే నన్ను సంప్రదించారు. మిగతా ఎవరైనా మాట్లాడుకుంటారో నాకు తెలియదు. నేను ఇద్దరితో కూడా మేము మాట్లాడింది ఫస్ట్ స్టార్టింగ్ ఆవిడ వెళ్ళిపోవడానికి ఆవిడకి ఏం కావాలని అడిగంటే ఇచ్చాం.